వెల్కమ్ టు K6. మీరు నేటి చర్చా వేదికకి స్వాగతం. మీరు చూస్తున్నారు, మనందరికీ తెలిసిందే పాడైపోయిన ట్యూబ్ లైట్లు. అంటే మనం తరచూ మన ఇంట్లో మనం ఎప్పుడు చూసుకున్నట్టయితే మన ఇంట్లో కానివ్వండి, బయట స్ట్రీట్ లైట్స్లో కానివ్వండి, ట్యూబ్ లైట్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. లేకపోతే సిఎల్ఫ్ బల్బులను కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ బల్బుల్ని పాడైపోయిన తర్వాత, ఇవి కనుక షార్ట్ అయిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత వీటిని పడేయడం లాంటివి చేస్తూ ఉంటాం. అయితే ఈ పడేయడం అనేది కాకుండా దీంట్లో నుంచి ఒక కొత్త ఆలోచనని సృష్టించి అయితే పాడైపోయిన వీటిని సైతం ప్రాణం పోసి వాటికి కొత్త వెలుగుని ప్రసాదించిన నరసింహాచారి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అయితే వీరు ఈ చారీ ఫార్ములా ఏదైతే ఉందో, ఈ ట్యూబ్ లైట్లకు ప్రాణం పోసిన ఈ వారి పర్యావరణానికి హాని కలిగించకుండా పర్యావరణాన్ని జాగ్రత్త పరిచేలాగా ఈ ట్యూబ్ లైట్లని వెలిగించేలా చేసిన ఈ చారీ ఫార్ములా ఏదైతే ఉందో, ఇది అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై తను ఏమంటున్నారో వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారి మన స్టూడియో కాకుండిద్దాం. సార్ చారి గారు, వెల్కమ్ టు K6. నమస్కారం అండి. మీ ఫార్ములా ఏదైతే ఉందో, చారి గారి ఫార్ములా ఏదైతే ఉందో, ఈ పాడైపోయిన ట్యూబ్ లైట్లని వాటికి ప్రాణం పోసి మళ్ళీ దానికి తిరిగి వెలుగును ప్రసాదిస్తున్నారు. అయితే ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? సార్, నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్రయోగాలు చేయడం ఇంట్రెస్ట్ సార్. నేను 2వ తరగతి 3వ తరగతి చేసేటప్పుడే చిన్న టార్చ్ బల్బులు వెలిగించడం అది చేసేవాడిని. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, నేను కరెంటు బిల్లు కట్టడానికి 7వ తరగతిలో గ్రామ పంచాయతీకి వెళ్ళాను సార్. వెళ్ళేసరికి అక్కడ కుప్పల్లో వందలు వేలలో నవీపేట గ్రామ పంచాయతీలో ట్యూబ్లైట్ పడి ఉన్నాయి. నాకు ఇది అనిపించింది, అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాను కాబట్టి, అరే ఈ లైట్లను ఏమన్నా చేయొచ్చా అనే కాన్సెప్ట్ నాకు 7వ తరగతిలో నాకు రేకెచ్చింది సార్. అది 1992, 91 ఆ దరిదాపులో. సో అప్పుడు నాకు ఒకేసారి ఏం చేశానంటే, ఈ రోజుల్లో సార్ గూగుల్ ఉంది సార్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్ ఉంది, గూగుల్ మాతా ఉంది, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కానీ నేను ఏదైనా ఒక ప్రయోగం చేయాలనుకున్నాను అనుకోండి, ఫస్ట్ ఆ ప్రయోగంకు సంబంధించి డీటెయిల్ మొత్తం తెలుసుకుంటాను సార్. అసలు హిస్టరీ, అసలు ఏంటి ట్యూబ్లైట్, ట్యూబ్లైట్లో ఏముంటుంది, చోక్ ఉంటుంది, స్టార్ట్ ఉంటుంది, చోక్ పని ఏంటి, స్టార్టర్ పని ఏంటి, ట్యూబ్లైట్కి ఏమేమి ఉంటాయి, ఫిలమెంట్లు ఎన్ని ఉంటాయి, అదంతా తెలుసుకున్నాను సార్. తర్వాత నాకు అప్పుడు మొత్తం స్టడీ చేశాక అప్పుడు నేను దాంట్లో రంగంలో దిగాను అంటే ఎట్లా చేయవచ్చు అనేది. సో ఈ యొక్క ప్రయాణం నాకు 6-7 సంవత్సరాలు 8 సంవత్సరాల దాకా అయింది సార్. చివరికి ఒక మంచి ఇచ్చేసాను. అయితే నాకేంటంటే చిన్న స్థాయి నుంచి ప్రయోగాలు చేయడం అది చాలా ఇంట్రెస్ట్. ఇంకోటి మా కజిన్ బ్రదర్ గారు నర్సయ్య గారు అని చిన్నప్పుడు ఒక మోటార్ ఇచ్చారండి, టీపీ కట్ మోటారు. ఆ మోటార్కి సెల్ పెట్టి తింపి చూపించేసరికి నాకు విచిత్రం అనిపించింది. అంటే నేను చిన్నవాడిని కాబట్టి ఇది. సో ఆ మోటార్ ఇచ్చేసరికి ఆ మోటార్కి ఒక బాల్ లాంటిది పెట్టేసి, ఒక బంతి లాగా ప్లాస్టిక్ బాల్ పెట్టి దానికి ఒక గ్లోబ్ లాగా తయారు చేసి, అది 3rd క్లాసులోనే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను సార్. కోటీశ్వరమ్మ టీచర్ అని సైన్స్ మేడము, ఆమె ఎంతో ఇదైంది, వీడు ఈ 3rd క్లాసులోనే ఇంత ఎక్స్పెరిమెంట్ చేశారంటే ఇక పెద్ద స్థాయిలో వెళ్ళాక ఏమేమి వచ్చేస్తారని నాకు అప్పుడే కితాబ్ ఇచ్చింది సార్. నేను అదంతా విద్యాభ్యాసం కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్లో జరిగాయి సార్. అయితే సార్, మీ విద్యాభ్యాసం విషయానికి వస్తే కనుక సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీ విద్యాభ్యాసం విషయానికి వస్తే కనుక పూర్తిగా నవీపేటలోనే కొనసాగింది అంటారా? విద్యాభ్యాసం ఎలా కొనసాగింది? గవర్నమెంట్ లోనే మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోనూ గవర్నమెంట్ కాలేజీలోనే నా విద్యాభ్యాసం సార్. 1వ తరగతి నుంచి 5వ తరగతి సిపిఎస్ దరేపూర్ నవీపేట అండి. నెక్స్ట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి జడిపిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ నవీపేట, తర్వాత కిల్లా కాలేజ్ నిజామాబాద్లో ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ. ఈ విధంగా పూర్తిగా నిజామాబాద్లోనే కొనసాగింది. అయితే మీకు మొదటి యాక్చువల్లీ మీరు ఈరోజు ఒక ప్రసిద్ధి చెందిన, అంటే ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు పేరు వచ్చింది చారి గారు. ఇప్పుడు నరసింహాచారి గారు అంటే ఇప్పుడు ఒక నేమ్ అక్కడ పడిపోయింది. చారి గారి ఫార్ములా అనేది ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు ఒక గుర్తింపు వచ్చింది. అయితే మొదటి అడుగు మీకు విద్యాభ్యాసం తర్వాత మొదటి అడుగు ఎక్కడ పడింది అంటారు? అంటే మీరు ఈ రంగం వైపు ఎలా స్టెప్ వేసారు? అదే సార్, నాకు 3rd క్లాస్లో చేసేసరికి నాకు ఆ కోటీశ్వరమ్మ టీచర్ ఒక అవార్డు ఇప్పించింది సార్. అది నా జీవితంలో మొట్టమొదటి అవార్డు సార్. జనవరి 26 రోజు స్కూల్ సమక్షంలో విద్యా ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో అతని సమక్షంలో అది నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. సో అట్లా ఇక మా అన్నయ్యలు, మా పెద్దన్నయ్య ప్లస్ మా నడిపాయన వీళ్ళంతా ఉత్సుకత చూపించి వీడిలో ఏదో దాగుంది బయటికి తీద్దాము
అని వాళ్ళు తపన, మా నాన్నగారు ఈ విధంగా అన్ని రంగాల్లో నాకు వాళ్ళు హెల్ప్ అందించారు సార్. మాకు ఒక కమ్మరి కొలిమి ఉండేది, నాకు అక్కడ నేను ఆ కమ్మరి కొలిమిలో ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని. తర్వాత అక్కడ పాండురంగారెడ్డి గిరి అని ఒకటి ఉంది, అది కూడా సపోర్ట్ అయ్యేది. ఇదే ప్రతి దశలో నాకు ఒక్కొక్క దశలో ఒక్కొక్క హెల్ప్ వచ్చింది సార్. తర్వాత ఏమైందంటే నేను ఈ ప్రయోగం సాధించాక సార్, ట్యూబ్లైట్ ప్రయోగం సాధించాక నాకు అప్పట్లోనే మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఈ ట్యూబ్లైట్ జాతీయ స్థాయి వరకు కూడా వెళ్ళింది ఈ ట్యూబ్లైట్. ఆ విధంగా వెళ్తూ నాకు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. కాకపోతే మొన్న వచ్చినటువంటి నాకు అవార్డు చాలా విలువైందండి. ఎట్లంటే దాని గురించి ఒక వివరణ మీకు ఇస్తాను. ప్రపంచ స్థాయిలో యాసే లెవెల్లో 52 దేశాలకు సంబంధించినటువంటి ఒక యాసే లెవెల్లో కాంటెంట్ చేశారు సార్. అందులో 3000 ప్రాజెక్టులు పేటెంట్ ఆఫీస్ నుంచి తీసుకున్నారు. వితౌట్ మై నాలెడ్జ్, నా నాలెడ్జ్ లేకుండా పేటెంట్ ఆఫీస్ నుంచి తీసుకున్నారు సార్. తర్వాత అక్కడ 3000 ప్రాజెక్టులు 100 ప్రాజెక్టులు జల్లెడ పట్టారండి. జల్లెడ పట్టి 100నే చేశారు. అంటే 2900 ప్రాజెక్టులు ఇంకా పక్కన తొలగించి ఆ 100లో కూడా ఉంది సార్. ఆ 100 నుంచి మళ్ళీ టాప్ 10 చేశారు సార్. టాప్ 10లో కూడా ఉందండి. నాకు 100లో వచ్చినప్పుడు నాకు నోటీస్ ఇచ్చారు. సో టాప్ 10 ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ జరిగిందండి. అక్కడ ఒక్కొక్క టాప్ 10లో ఎట్లున్నారంటే శాస్త్రవేత్తలు వాళ్ళు వచ్చిన వాళ్ళు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అండి వీళ్ళంతా. ఒక్కొక్కరు మా నాన్న కన్నా ఎక్కువ వయసులో ఉన్నారనమాట. సో నేను చిన్నవాడిని, అందులో వచ్చిన వాళ్ళలో అందరిలో చిన్నవాడిని నేనేనండి. ఆ ఢిల్లీ వెళ్ళిన దాంట్లో ఫొటోస్లో నాకు భలే గమ్మత్ అనిపించింది. ఆ చిన్నగా నేను ఇంత చిన్నవాడిని ఇక్కడ సెలెక్ట్ కావడం అనేది. తర్వాత టాప్ 10 నుంచి టాప్ 3 చేశారు సార్. ఇది సుమారు ఒక 6 నెలల నుంచి 7 నెలల ప్రాసెస్లో జరిగింది. ఆ 10 మెంబర్స్ అక్కడ వచ్చాక అది నాకు 3 మంత్లో రిజల్ట్ ఇచ్చారు సార్. అప్పుడు రిజల్ట్లో నాకు లండన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది సార్. మిస్టర్ మండాజీ నరసింహ వచ్చారంటే ఎస్ అన్నాను. అనేసరికి యూ గాట్ ఏ విన్నర్ ఇన్ బెస్ట్ 3 ప్లేస్ యూత్ అట్. అంటే మీరు ఆలోచించండి నువ్వు ఏ ప్లేస్లో ఉంటావంటే, సార్ నా ఆ రోజు చూశాను అక్కడ ఢిల్లీలో, నేను ఏదో 3ర్డ్లో ఉంటాను అనుకున్నాను సార్. తీరా అది ఫస్ట్ ప్లేస్ అనేసరికి ఆ రోజు ఆ ఫోన్ నాకు ఇచ్చేసింది సార్. సో దాంతోపాటు యాపిల్ ఐప్యాడ్ సార్, ఒకటి యాపిల్ ఐప్యాడ్ వాళ్ళు ప్రదానం చేశారు. ఇది యాపిల్కు సంబంధించినటువంటి యాపిల్ ఐప్యాడ్ సార్. దీంతో పాటు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికెట్తో పాటు 3 ఛానల్లో ఇంటర్వ్యూ అండి. అది ఇంటర్నేషనల్ ఛానల్ అయినటువంటి TLC టీవీలో, మళ్ళీ డిస్కవరీ ఛానల్లో, తర్వాత నెక్స్ట్ బీబీసీలో, ఇప్పుడు నెక్స్ట్ డిస్కవరీలో TLCలో రేపు సాయంత్రం 5 గంటలకు రాబోతుందండి. అయితే నేను ఒకటి అడిగాను సార్, ఎందుకంటే అంత టాప్ 10 నుంచి టాప్ 3 నుంచి వచ్చారు, మరి నా ప్రయోగానికి మొదటి ప్రైజ్ ఎందుకు ఇచ్చారని నేను అడిగాను. క్వశ్చన్ వేసాను సార్. క్వశ్చన్ వేసరికి వాళ్ళు ఒకటే సమాధానం ఇచ్చారు సార్, ప్రపంచంలో ఈ ఫెయిల్ అయిన ట్యూబ్లైట్లు కానీ, ఫెయిల్ అయిన CFL కానీ, ఏ లైట్లు కానీ ఈ వాటిని పడేస్తారు సార్, ఎక్కడంటే అక్కడ పడేస్తారు. సో దాని నుంచి వచ్చే దుష్ఫలితాలు చాలా డేంజర్ సార్. EPA ఐక్యరాజ్య సమితిలో ఒక ఐక్యరాజ్య సమితి ద్వారా ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది సార్. దాంట్లో ఇచ్చిన పచ్చి నిజాలు సార్. ఇప్పుడు సార్ ఈ యొక్క న్యూస్ని ప్రతి గ్రామ సర్పంచ్ గారు, ప్రతి సెక్రటరీ గారు, మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ చైర్మన్ గారు కూడా వినాలండి. ఒక ట్యూబ్లైట్లో సార్ 20 నుంచి 25 మిల్లీగ్రాముల మెర్క్యూరీతో ఉంటుంది సార్. ఎప్పుడైతే అది వెలిగిస్తామో, వెలిగించాక అది పర్టికులర్ సమ్ ఇయర్స్లో ఫెయిల్ అవుతుంది. అయితే దీన్ని అంటే ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుంది, దానికి ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది సార్, దాని తర్వాత షార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అన్న విధంగా చూసుకున్నట్టయితే తరచూ మనం గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, బయట ఎక్కడైనా కానివ్వండి, ట్యూబ్లైట్ పగిలిపోతే దాన్ని తీసుకెళ్లి పగలగొట్టడం చేస్తూ ఉంటాం కామన్ గా. ఈ తంతు బయట మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో దీనివల్ల ఏదైనా అంటే ఏదైనా చెడు జరిగేది ఉందా పర్యావరణానికి ఈ పగలగొట్టడం వల్ల? నాకు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇదే సార్. ఒక ట్యూబ్లైట్ కనుక పగలు కొడితే సుమారు ఒక్క ట్యూబ్లైట్ లో 5 నుంచి 6 మిల్లీగ్రాముల మెర్క్యూరీ మిగిలి ఉంటుంది సార్. అది ఎంత డేంజర్ అంటే అది పగలు కొడితే 22,685 లీటర్ల వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది సార్. అది వినటానికి చాలా డేంజర్ సార్. అక్కడ గ్రామ పంచాయతీల్లో చెత్త కుప్పలాగా చెరువుల్లో, బావుల్లో ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు సార్. ఒక ట్యూబ్లైట్ తోటి అంత అంటే 100కి పెట్టండి, 1000కి పెట్టండి, అంత డేంజర్. ఎంత నష్టం అంటే వాటర్ పొల్యూట్, వాటర్ లో కనుక అది కలిస్తే 22,685 లీటర్ల వాటర్ పొల్యూట్ అవుతుంది అక్కడ ఉన్న. ఇంకోటి సార్, ఒకవేళ భూమిలో కలిస్తే, పంట పండించే భూమిలో కలిస్తే 3 నుంచి 5 ఎకరాలు ఇది అవుతుంది సార్. అంటే అక్కడ వాటర్ లో కలిసి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అక్కడ ప్రతి రైస్ గింజలో
ఈ మెర్క్యూరీ వెళ్ళిపోతుంది సార్. సో దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మనం పంట పండించే పంట పొలాల్లో కనుక దీన్ని పగలగొడితే దాదాపు 3 నుంచి 5 ఎకరాల వరకు నష్టపోయే ఛాన్సెస్ ఉందంటున్నారు. అయితే దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? ఈ మెర్క్యూరీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? బ్రెయిన్ ట్యూమర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. మొత్తం 22 రకాల రోగాలు ఉన్నాయి సార్. అన్కాన్షియస్ అంటే అప్పుడప్పుడే మర్చిపోవడం, మతిమరుపు, అప్పుడప్పుడే మతిమరుపు అంటే ఒక నిమిషంలో చెప్పింది మర్చిపోతారు దీనివల్ల, ఈ మెర్క్యూరీ వల్ల ఎఫెక్ట్. ఇటువంటి ఒక 22 రోగాలు ఉన్నాయి సార్. అంత డేంజర్ ఉన్నటువంటి ఈ యొక్క దీన్ని నా ఫార్ములా ద్వారా సార్ ఆ మిగిలిన 5-6 మిల్లీగ్రాములు కూడా జీరో అయిపోతుంది సార్ నాకు యూజ్ చేశాక. నా ఫార్ములా ద్వారా ఒక 2-3 సంవత్సరాలు వెలుగుతుంది సార్ లైట్, వెళ్ళాక అప్పుడు జీరో అవుతుంది. దానికోసమని వాళ్ళు అంటే ఇప్పుడు సుమారుగా అంటే ఇప్పుడు ఈ మీ ప్రయోగం కన్నా ముందు చూసుకున్నట్టయితే దాంట్లో మెర్క్యూరీ అనేది కొద్దిగా లెవెల్స్ ఉంటాయి. అయితే పాడైపోయిన దాన్ని మీ ఫార్ములాతో కనుక రీబిల్డ్ చేస్తే కనుక దాంట్లో 2-3 ఇయర్స్, ఒక 2 ఇయర్స్ దాకా అది పనిచేసి లెవెల్స్ అనేది జీరో అయిపోతుంది సార్. అందుకోసమని ఇది ఇచ్చేస్తారు. ఇది ప్రతి దేశంలో కూడా ఇది అవుతుంది సార్. ఎందుకంటే ఫార్ములా లేదు సార్, ఇది మళ్ళీ వెలిగించే ఫార్ములా లేదు, కేవలం ఈ చారీ ఫస్ట్ అందుకోసమే సార్ వాళ్ళు అంత పెద్ద. రైట్, చూస్తున్నాం కదండి చారీ గారి ఫార్ములా ఏదైతే ఉందో ఒక నిజామాబాద్ జిల్లా వ్యాసి, మన నిజామాబాద్ ముద్దు బిడ్డ అయిన చారీ గారు తన మెదడులో మెలిగిన దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల ఎంతటి ప్రమాదం నుంచి మనం బయటపడుతున్నాం అనేది మనం చూసుకోవచ్చు. ఒకవేళ చూసుకున్నట్టయితే దాదాపు సుమారుగా ఈ పాడైపోయిన ట్యూబ్ లైట్ని కనుక మనం నీటికి దగ్గర కానీ పగలగొడితే కనుక అది నీటిలో చేరి, దాంట్లో ఉండే మెర్క్యూరీ నీటిలో చేరి దాదాపు 23,000 లీటర్ల వరకు నీటిని అది కలుషితం చేస్తుంది అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అలాగే పంట పొలాల దగ్గర కనుక దీన్ని పగలగొడితే కనుక ఆ ఏరియాలో దాని చుట్టుపక్కల ఉన్న 3-4 సుమారుగా 3 నుంచి 5 ఎకరాల వరకు పంటలో పండే ప్రతి ఒక్క గింజలో ఆ మెర్క్యూరీ వెళ్ళి దాన్ని పంటని నాశనం చేస్తుందని చెప్తా ఉన్నారు. అయితే దీనివల్ల దీన్ని ఒకవేళ అలా వెళ్ళిన పంటని కనుక మనం తీసుకున్నట్టయితే కనుక చాలా వరకు దుష్ప్రభావాలు కలుగుతాయి అని చెప్పేసి వారి మాటలను చెప్తున్నారు. అయితే ఇంతటి ప్రమాదాల నుంచి మనల్ని అందరినీ బయటపడేయడానికి వారి కృషి మనకి ఇక్కడ తెలుస్తూనే ఉంది. దాదాపు చూసుకున్నట్టయితే 52 దేశాల నుంచి సుమారుగా 3,000కు పైగా ప్రయోగాలు వస్తే దాంట్లో నుంచి టాప్ 100 తీసుకొని ఆ టాప్ 100లో నుంచి కూడా మళ్ళీ టాప్ 10 తీసుకుని ఆ టాప్ 10లో మన చారీ గారికి ప్రథమ అవార్డు ఇవ్వడం అనేది ఇక్కడ మనం ఎంతో హర్షించదగ్గ విషయం. అయితే చారీ గారు, ఫస్ట్ వారు చెప్పగానే మీకు ఏమనిపించింది? యు ఆర్ ద విన్నర్, లండన్ నుంచి మీకు కాల్ వచ్చిందన్నారు. లండన్ నుంచి కాల్ చేయగానే మీరు వాళ్ళు చెప్పగానే హౌ యూ ఫీల్డ్? అంటే మీరు చేసిన ఈ ఎన్నేళ్ల నుంచి ఈ కృషి, దీని వెనుక మీకు ఎన్నేళ్ల నుంచి కృషి ఉంది దీని వెనుక? సుమారు ఒక 6-7 సంవత్సరాలు ఇది పడ్డాను సార్ దీనిపైన. అయితే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పేవాళ్ళు. నేను ఫస్ట్ వెలిగించినప్పుడు చౌకు స్టార్టర్ పెట్టి వెలిగించాను, ఫెయిల్ అయిన ట్యూబ్లైట్. అప్పుడు వెలిగింది. కాకపోతే మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, నర్సింహులు, చందు, మా క్లాస్మేట్లు, చిన్నగా ఉన్నప్పటి నుంచి చైల్డ్ హుడ్, వాళ్ళు అన్నారనమాట, అరే మీరు ఇది వెలిగించావు కదా, ఇంకా ఏమీ లేకుండా వెలిగించారు బాబు, ఒక సామాన్య మానవుడికి అందుబాటులో వచ్చేలాగా చూడు, సామాన్య మానవుడికి అందుబాటులో వచ్చేస్తే అప్పుడు ఇది బాగుంటుందనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు చెప్పడం జరిగింది. తద్వారా నేను లాస్ట్కు చౌకు స్టార్టర్ ఏమీ లేకుండానే ఈ ఫార్ములాను వెలిగించడం జరిగింది. అయితే సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ చౌక్ అప్పుడు మీరు ఆ ప్రయోగం చేశారు, ఎన్నో ఏళ్ళ కృషి, దీని వెనుక మీ ఈ ఇంతటి విజయాన్ని సాధించడానికి ఎన్నో ఏళ్ళ తపన, కృషి, పట్టుదల అనేది ఉంది. అయితే లోటుపాట్లు కూడా, అంటే గతంలో ఇదే కాకుండా ఇంకేదన్నా మేము విన్నాం, మొబైల్ త్రూ దొంగల్ని పట్టించే యంత్రాన్ని, అలాగే పంట చేనులలో రైతులకు మేలు కలిగించే పరికరాలని కూడా మీ దగ్గర నుంచి మేము చూసామని, మీ దగ్గర నుంచి వచ్చాయని చెప్పేసి మేము విన్నాం. వాటి గురించి కాస్త చెప్తారా సార్? ఇప్పుడు మొబైల్ అంటే ఈ రోజుల్లో దొంగతనాలు కూడా చాలా జరుగుతున్నాయి సార్. ఆ దొంగతనాలు ఎట్లా అవుతున్నాయి అంటే ఇంటికి తాళమేసిపోతే ఆ టార్గెట్, ఎందుకంటే ఈ రోజుల్లో జాబులు లేవు సార్. నేను హైదరాబాద్లో ఇప్పుడు ఎన్ఐఆర్డి నేషనల్ స్టాఫ్ రూరల్ డెవలప్మెంట్లో చేస్తున్నాను సార్, టెక్నికల్ డైరెక్టర్గా. మా హైదరాబాద్లోనే చూస్తున్నాను చైన్ స్నాకర్స్, వాళ్ళు వీళ్ళు ఇంటికి లాక్ వేసిపోతే వాళ్ళ ఇంటికి మళ్ళీ భద్రత లేదు. సో అవన్నీ గమనించాను సార్. అవన్నీ గమనించేసి నేనేం చేశానంటే ఒక 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతే ఒక డివైస్ పెట్టాను లోపల. ఆ డివైస్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ వెళ్తే ఏమి కాదు సార్, అంటే మన నాన్నగారు, అమ్మగారు, మన చెల్లెలు, తమ్ముడు, అంటే ఒక 4-5 లిమిట్ పెట్టవచ్చు. వాళ్ళు వెళ్ళి నేను కాదు, అన్నోన్ పర్సన్ ఎవరైనా వచ్చిననుకోండి, డోర్ ఓపెన్ చేసి కిటికీ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఒకేసారి వచ్చేసరికి ఆ
ఎంటర్ కాగానే ఒక 100 మందికి మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే దొంగ ఎంటర్ కాగానే 100 మందికి మెసేజ్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఈ మెసేజ్ మళ్ళీ దొంగకు తెలియదండి. Okay. ఇట్లా మెసేజ్ 100 మందికి అప్పటికే నేను దొంగతనం చేస్తుంది తెలిసిపోయిందని పాపం ఏం తెలియదు. ఇంకో మెసేజ్లో ఏముంటుందంటే ఈ మెసేజ్ దొంగకు తెలియదు కాబట్టి మీరు సైలెంట్గా వెళ్ళి పట్టండి. అదే పోలీస్ హార్న్ తోటి వచ్చేస్తే పాపం వాడు పారిపోతాడు, దొరకడు. సో ఈ విధంగా అటువంటి మెసేజ్ కొందరిని పట్టించడం కూడా జరిగింది సార్ ఆ ప్రయోగం ద్వారా. అదే ఈ పరికరం పూర్తి స్థాయిలో మనకు అందుబాటులో ఉందా సార్? ఇప్పుడు R&Dలో ఉంది, మొత్తం కంప్లీట్ కాగానే తొందరలోనే కూడా బయటికి రాబోతుంది. ట్యూబ్ లైట్ లాగా. అలాగే మీరు ఈ పంట చేనుల దగ్గర రైతులకు కూడా ఉపయోగపడే పరికరాలని మీరు ఏం లేదు సార్, ఇదే టెక్నాలజీ దీన్ని కొద్దిగా డైవర్ట్ చేసినట్టు మనం ఇంట్లో నుంచే ఇప్పుడు కరెంటు ప్రాబ్లం చాలా ఉంది సార్. సో దీనివల్ల ఏంటంటే రైతులు ఇంటి దగ్గరనే కూర్చుండి ఆన్ ఆఫ్ చేయాలి. రాత్రి ఏదో 2కు 3 ఇచ్చారు అనుకోండి, అక్కడ పాములు కాటు ఇవన్నీ సార్ నాకు ఇవన్నీ ఏంటంటే పేపర్లో చూసి స్పందించేసి ఇవన్నీ. సో నేను ఒకసారి చూశాను, ఒక రైతు పాము కాటుతో చనిపోయాడు, వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు సార్. అది నేను ఆర్టికల్ చూడడం జరిగింది. సో ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంది సార్, టెక్నాలజీ ఉంది, మొబైల్స్ ఉన్నాయి అన్నీ. సో ఎంబిటే దాంట్లో పెట్టాను. ఇక్కడ నుంచే మన పొలాల్లో ఉన్నటువంటి బోర్ పంపు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటర్ వచ్చాయా లేవో కూడా అందులో చూసుకోవచ్చు. మిస్ కాల్ ఇస్తే ఆన్ అవుతుంది, కాదు వాటర్ వచ్చాయా లేదా అది తెలుసుకోవడానికి ఒక కాల్ వేస్ట్ అనుకుంటే మనం చూసుకుంటే వాటర్ పడ్డది కూడా మనకు తెలిసిపోతుంది. మళ్ళీ అవసరం అయిపోగానే మనం ఆఫ్ చేసుకోవచ్చు అంటారు. రైట్, చూస్తున్నాం కదండి. చారి గారు, నరసింహాచారి గారు వారి ప్రయోగాలు, వారు గతంలో చేసిన ప్రయోగాలు ఏ మేరకు సక్సెస్ అయ్యాయో కూడా వారి మాటలను చెప్తా ఉన్నారు. అయితే ఇంతటి మేధో సంపత్తి కలిగిన ఒక శాస్త్రవేత్త మన నిజామాబాద్ నుంచి వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో తన పేరునే కాకుండా తన ఫార్ములానే కాకుండా మన జిల్లా ఖ్యాతిని కూడా వారు తెలిసేలా చేశారు. ఒక చారి, పలానా చారి నరసింహాచారి గారు అంటే ఎక్కడి వాసి అంటే నిజామాబాద్ జిల్లా వ్యాసి అని చెప్పేసి చెప్పుకోవడానికి ఎంతో గర్వకారణంగా ఉండేలాగా వారి ప్రయోగాలు ఉన్నాయని చెప్పేసి పలువురు అభినందించడం కూడా జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ CLF బల్బులు కానివ్వండి, ట్యూబ్ లైట్లు కానివ్వండి, పలిపోయిన వాటితో మళ్ళీ వాటికి తిరిగి ప్రాణం పోయడంలో వారు పూర్తిగా సక్సెస్ అయ్యి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సార్, గతంలో మీరు ఎక్కడెక్కడ చేశారు? అంటే మీరు ప్రజెంట్ ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే గతంలో మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎక్కడెక్కడ చేసుకుంటూ వచ్చారు వర్క్స్? నా దశ ఫస్ట్ స్టార్ట్ వచ్చేసి స్కూల్ టీచర్తో స్టార్ట్ అయింది సార్. సార్, గవర్నమెంట్ స్కూల్ టీచర్తో, ప్రైవేట్ స్కూల్, అక్కడ ప్రైవేట్ స్కూల్ ఒకటి ఉంది, అక్కడ స్కూల్ టీచర్తో మోటన్ పబ్లిక్ అని నవీపేట, అక్కడ నుంచి నా దశ స్టార్ట్ అయింది సార్. తర్వాత నాది ఆర్టికల్ ఈనాడులో 2000లో రావడము, తద్వారా నా వచ్చాక నెక్స్ట్ తదుపరి 2000లో వచ్చాక అప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది నాది ట్యూబ్లైట్. ఆ టైంలో నాది ఆర్టికల్ బాగా వచ్చింది ఈనాడులో, మ్యాగజైన్లో. సో అప్పటి నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు మొబైల్ కూడా లేవు సార్. సుమారు నాకు 2027 ఫిబ్రవరి 2000లో నా ఆర్టికల్ వచ్చాక సార్, నాకు ఆఫ్టర్ ఒక 3-4 డేస్ తర్వాత సార్ నాకు ఒక లెటర్ల ఒక బ్యాగ్ వచ్చింది. తీరా నేను ఈనాడు ఆకారం మళ్ళీ ఇచ్చాను సార్. ఆ సార్ నేను ఎప్పుడు మర్చిపోవద్దు, ఎందుకంటే అతను ఒక స్థాయిలో ఇప్పుడు నాకు ఇచ్చేసింది. నేను సార్ కన్నా సార్ నాకు ఇన్ని లెటర్లు వచ్చాయి, అసలు నాకు ఏంది సార్ అవి లెటర్లు ఏంటంటే ఎన్ని వచ్చాయి అన్నాడు. సార్ లెక్క పెట్టాను సార్, ఒక బ్యాగ్ వచ్చాయి అనేసరికి నువ్వు చదువు బాగుంటాయి అన్నాడు. ప్రతి ఒక్కరు ఎంతో కంగ్రాట్స్ తెలిపారు సార్. ఎందుకంటే అప్పట్లో కార్డ్స్ ఉన్నాయి సార్, మొబైల్స్ లేవు సార్, ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి. సో ఆ టైంలో కార్డ్స్ చాలా వచ్చాయి సార్. ఆ విధంగా నాకు 1 లక్ష పైన లెటర్లు వచ్చాయి సార్ ఆ టైంలోనే, 2000లో. సో నాకు అది ఇంకా ఇదైపోయింది. సో నేను తర్వాత నెక్స్ట్ నిజామాబాద్ మేయర్ గారు అండి సంజయ్ గారు, నాకు అప్పుడు ఒక అవార్డు వచ్చిందండి సీఎం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2005లో. సో అప్పుడు నేను విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ జాబ్ చేస్తున్నాను సార్. నేను ఇక్కడ మధుకర్ బాబాని నాకు పంపించాడు యువజన ఉత్సవానికి. అప్పుడు పంపిస్తే నాకు అవార్డు రావడం జరిగింది. అవార్డు వచ్చాక నెక్స్ట్ నాకు పేపర్లో దాంట్లో వచ్చాక మేయర్ గారు సంజయ్ గారు, అతను కూడా ఒక దశలో నాకు మంచి తోడ్పడిన సార్. ఆ సార్ పిలిపించి మున్సిపల్ కార్పొరేషన్లో నువ్వు ఇంజనీరింగ్ కాలేజీలో కాదు, విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, నీ యొక్క నువ్వు ఇంత పెద్ద ప్రయోగాన్ని సాధించావు, మా మున్సిపాల్లో నీ సేవలు అందించు అన్నాడు. నేను అప్పుడు అన్నాను సార్ ఓకే సార్ అందిస్తాను, కానీ ఏం చేయాలి అంటే సుమారు ఒక 10,000 ట్యూబ్ లైట్లు ఉంటాయి మా దగ్గర, ఫెయిల్ అయిన అయితే లక్షలలో ఉంటాయి, లక్షలలో చూపించాడు సార్. ఆ కుప్ప చూస్తే చాలా పెద్ద ఉంది సార్. నేను అన్నాను ఏం చేయాలంటే నువ్వు వెలిగించాలంటే నా ఒక్కడి వల్ల కాదు సార్, నాకేమన్నా ఒక సిబ్బంది ఇవ్వండి అంటే ఎంబీటీ అప్పుడే రిక్రూట్మెంట్ ఒక 10 మందిని రిక్రూట్మెంట్ కూడా చేయించారు. ఓకే సార్. సో ఆ దశ నుంచి స్టార్ట్ అయింది సార్. అది అవుతూ నెక్స్ట్
అక్కడ తర్వాత అప్పుడు నాయక్ గారు అని డిపిఓ గారు ఉండే 2006లో మంచి ఫలితాలు, చౌకులు స్టార్టర్ లేకున్నట్లేదు, డబ్బు సేవ్ అయింది, అదంతా సేవ్ అయింది. అదంతా రావడం వల్ల సో నాయక్ గారు అప్పుడు పిలిపించుకొని, సార్ మీరు మున్సిపల్ కార్పొరేషన్లు చేస్తున్నారు, అది బడ్జెట్ బాగుంటుంది, కానీ మా గ్రామ పంచాయతీలో బడ్జెట్ ఉండదు సార్, ఎందుకంటే లోడ్ బడ్జెట్ గ్రామ పంచాయతీల్లో పాపం వాళ్ళు వసూలు మీ ఫార్ములా కనిపెడితే మా గ్రామ పంచాయతీలు బాగుతుంటే నాయక్ గారి కోరిక మేరకు నిజామాబాద్ జిల్లాలో గ్రామాల్లో స్టార్ట్ అయింది సార్. అక్కడ స్టార్ట్ అయినది. అక్కడ సర్పంచ్ సెక్రటరీ గారు అది ఇచ్చేసి, సో అది నర్సయ్య గారు ఉన్నారండి, అతను నందిపేట దగ్గర ఏదో ఆంధ్రనగర్లో ఈఓగా ఉన్నారు, అతనుతో స్టార్ట్ అయింది అక్కడ. సో అట్లా అంచెలంచెలుగా ఇప్పుడు హైదరాబాద్ ఎన్ఐఆర్డి వరకు పాకిపోయింది. ఎందుకంటే ఈ ఆఫీసర్లు అక్కడ ట్రైనింగ్లు జరుగుతాయి మా ఎన్ఐఆర్డీలో రూరల్ డెవలప్మెంట్లో. అక్కడికి వచ్చాక ఇట్లా నిజామాబాద్లో ఒక ప్రాజెక్ట్ ఉంది అనేసరికి అక్కడ నుంచి పిలుపు వచ్చింది సార్. నా కెరియర్లో సార్ ప్రతిదీ కొద్దిగా వెతుక్కుంటూ వచ్చారు. స్కూల్లో సార్ అన్నారు, సార్ మీరు మీ టాలెంట్ మంచిగా ఉంది, మీరు ఈ స్కూల్లో చేయండి. తర్వాత కాలేజీలో అమృతలత గారు అండి, ఆమె కూడా ఒక రకంగా మంచి హెల్ప్ చేసింది. అమృతలత రెడ్డి విజయంజని కలి ఆమె పిలిపించి, తర్వాత మేయర్ గారు. తర్వాత హైదరాబాద్లో ఉన్నాను సార్. ఇప్పుడు హైదరాబాద్లో మొన్న రీసెంట్గా మొన్న సండే రోజు ఆ టీఎల్సీలో టెలికాస్ట్ అయ్యాక ఒక 12-13 దేశాల నుంచి పిలుపు వచ్చింది సార్. కాంగ్రెస్ తెలిపారు, సుమారు అందులో ఒక 6-7 దేశాలు రావటాన్ని, స్విట్జర్లాండ్, లండన్, కెనడా వాళ్ళు కూడా రావడం ఆలోచిస్తున్నాను సార్. ఎందుకంటే ఈ ప్రయోగంకు అంత వస్తుందని నేను కూడా ఊహించాలి సార్. అది చేద్దాం సార్, ఊహించని మలుపు అంటారు. ఊహించాను. ఎందుకంటే ఇంకోటి సార్ నేను ఏమనుకుంటానంటే సార్ మనకు సమాజం ఏమి ఇచ్చిందని కదా సార్, మనం సమాజానికి ఏమి ఇవ్వాలి. సో ఈ రోజుల్లో చూడండి గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. నేనే యాక్చువల్ హైదరాబాద్లో కొద్ది కూల్ ఉంది సార్, నేను ఎందుకంటే అక్కడ ఉంటున్నాను కాబట్టి నిజామాబాద్లో చూస్తున్నాను సార్. ఎంత వేడి ఉందంటే ఈ టైంలో చలి బాగుండాలి సార్, కానీ ఉండట్లేదు. అంటే ఇక్కడ మనిచ్చి మనమే దీన్ని నాశనం చేసుకుంటున్నాం. అది సార్ రైట్. చూస్తున్నాం కదండి చారి గారు వారి ప్రస్థానాన్ని ఎలా తమ ప్రస్థానం ఎలా ముందుకు సాగుతుందో మనకు వివరిస్తూనే ఉన్నారు. అయితే ఇంతటి మేధో సంపత్తిని కలిగి ఉన్న చారి గారు మన జిల్లా ఖ్యాతిని నలుమూలలా చాటడం మనందరికీ గర్వకారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వీరు పాడైపోయిన ట్యూబ్ లైట్లకి ప్రాణం పోసి తిరిగి వెలిగించి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని, అంటే అంతర్జాతీయ స్థాయిలో సుమారుగా 52 దేశాల పైగా పోటీలో పాల్గొంటే దాంట్లో 3,000కు పైగా ప్రాజెక్టులు వస్తే 3,000 ప్రాజెక్టుల నుంచి టాప్ 100లో ఆయన నిలబడి ఆ టాప్ 100 నుంచి టాప్ 10 మందిని సెలెక్ట్ చేయగా ఆ టాప్ 10లో కూడా వారు నిలబడి ప్రథమ స్థానంలో నిలబడి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో చారి ఫార్ములాకి ఒక బ్రాండ్ నేమ్ని తీసుకొచ్చి పెట్టారు. అయితే ఈ యువ శాస్త్రవేత్త మన నిజామాబాద్కి చెందిన వారు కావడం మనందరం గర్వించదగ్గ విషయం. అయితే వారు దీనిపైన ఇంకా ఎలా ఈ మున్ముందు వారి కార్యాచరణ ఎలా ఉండబోతుందో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చారి గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇదివరకు మీరు కొన్ని అటు మొబైల్ డివైస్ కానివ్వండి, లేకపోతే రైతులకు మేలు కలిగించే వాటిని చేయడం జరిగింది. మున్ముందు మీ దగ్గర నుంచి ఎలాంటి రాబోతా ఉన్నాయి, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ముందు? సార్ ఇప్పుడు మొబైల్తో పాటు ఆటోమేటిక్ అలార్మ్ సిస్టమ్ కూడా చేశాను సార్. రాత్రి కాగానే లైట్లు వాటంతటవి ఆన్ అయ్యి ఉదయాన్నే వాటంతటవి ఆఫ్ అయిపోయేలాగా కూడా చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే సార్ పవర్ సేవ్ అవుతుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ నాది స్ట్రీట్ లైట్లో చాలా నిజామాబాద్ జిల్లాలో చాలా గ్రామాల్లో వెలుగుతున్నాయి. సో దాంతోపాటు ఈ ఆటోమేటిక్ అలార్మ్ సిస్టమ్ పెట్టడం వల్ల కూడా విద్యుత్ సేవ్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు మనకి పవర్ అనేది కూడా చాలా ప్రాబ్లం ఉంది సార్. నేను పెట్టిన డివైస్ ద్వారా రాత్రి కాగానే లైట్ వెలుగుతాయి సార్, పొద్దున ఇదవుతాయి. సో దీని ద్వారా మన నిజామాబాద్ జిల్లాలో కూడా సార్ మన మేయర్ గారు మనకు అప్పట్లో ఇచ్చేసినప్పుడు ఈ సిస్టమ్ కూడా పెట్టమని చెప్పారు. సో పెట్టేసరికి అప్పుడు అప్పుడు తెలంగాణ ఆంధ్ర విభజన కాలేదు సార్, 2006-08 ఉమ్మడి ఉండి ఆంధ్రప్రదేశ్లో. దానికి 23 జిల్లాలో బెస్ట్ పవర్ సేవింగ్ అవార్డు వచ్చిందండి. దానికి అది పెట్టాం. మన పెద్ద బజార్ అని ఆ ఏరియాలో కొన్ని పెట్టాము సార్, మెయిన్ స్ట్రీట్ లైట్స్కి పెట్టాము. సో అక్కడ కరెంటు బిల్లు చాలా సేవ్ అయింది సార్, చాలా అంటే చాలా సేవ్ అయింది. సో ఈ రిపోర్ట్లో డిఎంఏ ఆఫీస్ హైదరాబాద్ పంపించేసరికి విజయ్ కుమార్ గారు కమిషనర్ ఉండే సార్, మన సంజయ్ గారు మేయర్ ఉండే. సో ఆ టైంలో ఈ ప్రాజెక్ట్కి ఇది ట్యూబ్ లైట్కి మనీ సేవ్ అవుతూ, అంటే చౌకులు స్టార్టర్లు కొనకుండా మనీ సేవ్ అవుతూ, కొట్టే ట్యూబ్ లైట్లు కొనుక్కొని మనీ సేవ్ అవుతూ, ఈ ఆటోమేటిక్ ఆన్వర్షన్ ద్వారా పవర్ కూడా సేవ్ అయింది సార్. దీని ద్వారా కూడా పవర్ సేవ్ రైట్. చూస్తున్నాం. అయితే సార్ అంటే ఇది ఏ విధంగా కొనసాగుతుంది? అంటే ఇప్పుడు మీరు అన్నారు పాడైపోయిన ట్యూబ్ లైట్ని, మాకు ఒకసారి దీని గురించి వివరించగలుగుతారా, చేసి చూపించగలుగుతారా?
దీని గురించి? సార్ ఇప్పుడు ట్యూబ్ లైట్ మామూలుగా చెప్తాను సార్. ఒక ట్యూబ్ లైట్ లో 2 ఫిలమెంట్లు ఉంటాయి సార్. ఇటు చివరకు ఫిలమెంట్, ఇటు ఒక చివరకు ఫిలమెంట్. ఆ ఫిలమెంట్ ఒక సైడ్ బ్లాక్ అయిపోతుంది సార్. సో బ్లాక్ కాగానే అప్పుడు దాంట్లో ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఇది ట్యూబ్ లైట్ సార్. ఇది ఓకే సార్. చూడండి, ఇక్కడ బ్లాక్ అయిపోయింది ఫిలమెంట్, ఇక్కడ బాగుంది. ఈ విధంగా మనకి ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో అయినా సరే ఇదే సిస్టంలో ఒక 98% ఫెయిల్ అవుతాయి సార్. 98% ఫెయిల్ ఇదే సిస్టంలో. అయితే దీంట్లో ఏంటంటే ఇక్కడ ఒక ఫిలమెంట్ ఉంటుందండి, ఇక్కడ ఒక ఫిలమెంట్ ఉంటుంది. లావు ఫిలమెంట్ ఉంటుంది, ఈ ఫిలమెంట్ వేరు, ఈ ఫిలమెంట్ వేరు. అయితే ఇక్కడ బ్లాక్ అయిపోయి ఫిలమెంట్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది ట్యూబ్ లైట్ వెలగదు, మామూలు పద్ధతిలో అస్సలు వెలగదు. సో నా ప్రాసెస్ ఏం చేశానంటే దీంట్లో ఫిలమెంట్తో అవసరం లేకుండా, 2 ఫిలమెంట్లో అవసరం లేకుండా ఇందులో ఉన్న మెర్క్యూరీ ఫ్లోరోసెంట్ గ్యాస్ అని నేను ఉపయోగించాను సార్. మెర్క్యూరీ అది మామూలు అన్ని ట్యూబ్ లైట్లో ఉంటుంది, అన్ని సిఎఫ్ఎల్ ఉంటుంది. సిఎఫ్ఎల్లో ట్యూబ్ లైట్లో సోడియం వేపర్ అన్నిట్లలో మెర్క్యూరీ. సో దానికి నా డివైస్ సార్ ఇది. నేను కనుక్కున్న డివైస్. దీనికి చౌక్ అవసరం లేదు సార్, స్టార్టర్ అవసరం లేదు, ఫ్రేమ్ అవసరం లేదు, ఏం అవసరం. ఒక మామూలు సాధారణ గుడిసెల్లో కూడా పెట్టుకోవచ్చు సార్ ఇది. ఎందుకంటే మీకు ఫ్రేమ్ అవసరం లేదు, ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా నేను ఈ విధంగా చేశాను. సో నేను ఏం చేయాలంటే సార్, ఫస్ట్ ఇది ఎట్లా కనెక్ట్ చేయడం అనేది మీకు చూపిస్తాను నేను. సార్ ఒక్కసారి ఇది పట్టుకోండి సార్. దీనికి నేను వైర్తో సెట్ చేసినటువంటి ఇది ఉంది సార్. ఓకే సార్. దీంట్లో కేవలం 4 వైర్లు ఉంటాయి సార్. ఎట్లా అంటే ఇదొక వైర్ సార్, ఇదొక వైరు, ఓకే, ఇవి 2 వైర్లు సార్. కానీ మామూలు చౌకు దాంతో చూస్తే మీకు 10 కలెక్షన్లు ఉంటాయి సార్. ఎట్లా అంటే ఇక్కడ 2 పిన్లు సార్, 2 కలెక్షన్లు, ఇక్కడ 2 పిన్లు, 2 కలెక్షన్, 2 కలెక్షన్, 4, చౌకుకు 2, స్టార్టర్కి 2, పవర్కి 2, మొత్తం 10. కానీ నేను 10 కలెక్షన్లు కేవలం 4 చేశాను సార్. అంటే దీనివల్ల మెయింటెనెన్స్ కూడా ఫ్రీ అవుతుంది సార్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక పిన్కి పెట్టాను సార్. ఒక పిన్కి ఎందుకు పెట్టానంటే, ఒక్క నిమిషం సార్ మీరు పెట్టుకుని, ఇది ఒకటే పిన్కి పెట్టాను సార్. ఓకే సార్. ఒక్క పిన్ అని క్వశ్చన్ రావచ్చు. ఏంటంటే ప్రపంచంలో ఒక్క పిన్తో వెలిగే ఫార్ములా ఎక్కడ లేదు సార్. ఒక్క పిన్తో వెలిగే ఫార్ములా ఎక్కడ లేదు. అంటే ఇది మొదటి ఫార్ములా మనకి. మొదటి ఫార్ములా అంటే వాళ్ళ డిజైన్ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సార్. ఇది కంపల్సరీ 2 పిన్లు పెట్టాలి. 2 పిన్లు ఎందుకు ఇచ్చారు? 2 పిన్లు పెట్టమని ఇచ్చారు కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో సార్. సో నేను ఒకటే పిన్ యూజ్ చేస్తాను. ఇక్కడ కూడా ఒకటే పిన్ యూజ్ చేస్తున్నాను సార్, ఒకటే పిన్ సార్. సో ఇప్పుడు వెలుగుతుందా మీకే చూపిస్తాను సార్. ఓకే సార్. ఓకే, ప్రస్తుతం చూస్తున్న ఏదైతే సార్ చారి గారి చేతిలో ఉన్న డివైస్ ఏదైతే మనం ట్యూబ్ లైట్ ని చూస్తున్నామో అది పూర్తిగా చెడిపోయిన ట్యూబ్ లైట్. అంటే ఒక వైపుగా ట్యూబ్ లైట్ చెడిపోయింది, మనకు అందరికీ తెలిసిందే ట్యూబ్ లైట్ చెడిపోయి ఉంటుంది. అయితే ఒక సైడ్ ట్యూబ్ లైట్ బ్లాక్ అవుతుంది, ఇంకో సైడ్ నార్మల్ గానే ఉంటుంది. అయితే ఈ ట్యూబ్ లో దానికి 10 కనెక్షన్స్ ఉంటాయని చెప్పేసి వారు చెప్తానే ఉన్నారు. అయితే వారు కనిపెట్టిన డివైస్ ప్రకారం దాంట్లో ఈ 10 కనెక్షన్లు అవసరం లేదు, కేవలం 10టిని కేవలం 4కే వారు కుదించారని చెప్పేసి కూడా వారు చెప్తానే ఉన్నారు. అయితే ఆ డివైస్ ఎలా పనిచేస్తుందో వారు కనుక్కున్న డివైస్ తోని ఈ పాడైపోయిన ట్యూబ్ లైట్ ని వెలిగించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అది ఎలా కొనసాగుతుందో మనం చూద్దాం సార్. ఇప్పుడు నేను యాక్చువల్ చెప్పడం ఇదే ఒకటి చెప్పాలి సార్. బాక్స్ ఏదైతే దగ్గర ఉందో ఈ బాక్స్కు దగ్గర ఉన్నటువంటి వైర్ని ఎక్కడైతే నల్లగా అయిందో, ఫిలమెంట్ బ్లాక్ అయిపోయిందో ట్యూబ్ లైట్ 1 సైడ్, అక్కడ పెట్టాలి అండి. ఎక్కడైతే తెల్లగా ఉందో, తెల్లగా ఉన్న అక్కడ ఈ పొడవాటి వైర్ పెట్టాలి. పెట్టాలి. ఇన్ కేసు 2 వైపులా బ్లాక్ అయింది, 2 వైపులా నల్లగైంది, అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే ఎక్కువ నల్లగా ఉందో ఆ నల్లగున్న భాగంలో ఇది పెట్టాలండి. ఇప్పుడు ఇది పవర్లో పెట్టాలి సార్. జస్ట్ ఇది పవర్లో పెట్టేస్తే ఇది సార్, ఇది మీ స్టూడియో నుంచే ఇచ్చారనుకుంటాను. ఫెయిల్ అయింది సార్. చూస్తున్నాం కదండి. ఈ ప్రజెంట్ ఇది ఏదైతే మనం ఈ ట్యూబ్ లైట్ని చూస్తున్నామో, ఈ ట్యూబ్ లైట్ ఇప్పుడు ఇంతకుముందు ఇది పాడైపోయిన ట్యూబ్ లైట్, పూర్తిగా పాడైపోయిన ట్యూబ్ లైట్. అయితే దీన్ని చారి గారు వారు ఫార్ములాతో ఏ విధంగా వెలిగించారో మన కళ్ళకట్టినట్టు వారు ప్రత్యక్షంగా లైవ్ కార్యక్రమంలో మనకు చూపిస్తూ ఉన్నారు. అయితే ఇంతటి ఖ్యాతిని సంపాదించిన, అంటే ఈ పాడైపోయిన ఈ ట్యూబ్ లైట్ని వాటికి తిరిగి ప్రాణం పోసి వాటిని నూతన వెలుగుని ప్రసాదిస్తున్న చారి గారిని మనందరం పొడక తప్పదు సార్. అంటే ఇది ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా మీరు డిజైన్ చేశారు. అంటే దీనికి ఏ చౌక్ కానీ స్టార్ట్అప్ కానీ అవసరం లేదంటారు. చౌక్ అవసరం లేదు సార్, స్టార్ట్ అవసరం లేదు. ఇంకోటి గమనించండి, కేవలం ఒకటే పిన్ తో వెలిగించాం సార్. ఇక్కడ ఒకటే పిన్ తో, ఎందుకంటే ఇక దీనికి అయ్యే ఖర్చు కూడా తగ్గించవచ్చు. ఫిలమెంట్ కూడా అవసరం లేదు, ఇక్కడ కూడా ఫిలమెంట్ అవసరం లేదు. ఫిలమెంట్ లేకుండా ఒక్కొక్క పిన్ పెట్టినా వెలిగేలాగా డిజైన్ చేశారు. ఓకే సార్. అంటే ఈ డిజైన్
డిజైన్ ఇప్పుడు ఈ ఏదైతే ఒకటే పిన్తో మీరు డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్, ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఈ రోజు తెలుస్తుంది, దాదాపు మాకు కూడా పూర్తిగా తెలియదు, ఒక ట్యూబ్ లైట్ ని పాలగొట్టడం వల్ల ఇంత అనర్థం జరుగుతుంది అనే విషయం చాలా మందికి తెలియదు. 99% వరకు తెలియదు సార్. అయితే ఇప్పుడు కంపెనీ ఇంకో విషయం నాకు కూడా తెలియని విషయం ఏంటంటే, ఆ ప్రపంచ అవార్డు రావడము దానికి రీజన్ ఇది అవ్వడం అనేది నాకు కూడా తెలియదు సార్. అంటే ప్రపంచంలోనే మన దానికి ఉందా అని నేను అప్పుడు తెలిసింది సార్. ఎందుకంటే నేను రీజ్ అడిగాడు ఎందుకు వచ్చింది దీనికి అవార్డు, అప్పుడు చెప్పారు సార్ వాళ్ళు. రైట్, చూస్తున్నాం కదండి. అంటే ఒక డిజైన్ అనేది వారు చేయడం వల్ల ప్రపంచం అంటే ఒక అనర్థం నుంచి, అంటే జరుగుతున్న అనర్థం నుంచి వారు కాపాడడం జరిగింది. సార్ అయితే చూసుకున్నట్టయితే మీరు దీన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఈ ప్రయోగాలు? సార్ ఏంటంటే సార్, దీంతో ఒక ట్యూబ్ లైట్ వెలిగించడమే కాదు, దీంతో ఇంకో 2-3 ఫార్ములాలు కూడా చేశాను సార్. ఎట్లా అంటే ఇప్పుడు ఫెయిల్ అండ్ ట్యూబ్ లైట్ వెలుగుతుంది, గ్రామ పంచాయతీల్లో ఈ ఫెయిల్ అండ్ ట్యూబ్ లైట్ పెట్టడం వల్ల మళ్ళీ ఇదవుతుంది, దీనికి చౌకు షార్ట్ అవసరం లేదు. మీ దగ్గర సర్పంచులకు ఒక విన్నపం సార్, ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని 100,000 పడి ఉన్నాయి సార్, వాళ్ళు ఎక్కడో బావులో పడేస్తారంట సార్. ఇప్పటికీ ఒక్కరు కూడా పడేయకండి, ఎందుకంటే నేను కొన్ని కంపెనీస్ వచ్చాయి సార్ ఇది కొనుక్కోవడానికి 10 కోట్లు ఆఫర్ చేసి, కానీ నేను ఎవరికి అమ్మలేదు సార్. ఎందుకు అమ్మలేదంటే ఈ ఫార్ములాతో ఇంకో ఫార్ములా చేశాను సార్. గ్రామీణ ప్రాంతాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ విలేజ్ ఉందనుకోండి, ఎక్స్ విలేజ్లో ఒక 1000 లైట్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు. అయితే వాళ్ళకు ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి. ఇది ప్రతి సర్పంచ్ జాగ్రత్తగా వినాలి ఈ విషయాన్ని, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఒక 10 లక్షలు అవుతుంది అనుకోండి. నేనేమన్నాను, మా ఎన్ఐడి ద్వారా ఒక టీం వెళ్ళింది సార్. ఎందుకంటే నేను జాతీయ గ్రామీణ సంస్థలు చేస్తున్నాను కాబట్టి ఇట్లా పైలట్గా చేశాము. అక్కడ గ్రామ సర్పంచ్ గారికి సెక్రటరీగా కలిసేసి, బాబు మీకు 1000 లైట్ల కింద అవుతుంది, 10 లక్షలు 9 lakhs చెప్పారు. సో మా ఫార్ములా ఉంది ఒకటి, ఎన్ఐఆర్డీలో టైఅప్ ఉంది, దాని ద్వారా మీకు 5 లక్షలు అవుతుంది, 5 లక్షలు సేవ్ అవుతుంది. అంటే ఎవరైనా తీసుకుంటారు కదా సార్, అది ఎట్లా అన్నారు, మా ఫార్ములా ఉంది అది పెట్టుకోండి, మీ గ్రామ పంచాయతీలో డబ్బులు సేవ్ అవుతాయి. అయితే అట్లా సేవ్ చేస్తూ 5 లక్షలు సేవ్ చేస్తూ అక్కడనే 3 ఎంప్లాయ్మెంట్ సార్. ఈ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ కూడా దీనివల్ల ఆ ఫార్ములా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆ ఊర్లోనే ఒక డిగ్రీ అబ్బాయి అతనికి ఒక 7,000 ఇవ్వండి, ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి అతనికి ఒక 6,000 ఇవ్వండి, ఒక 10th అబ్బాయి అతనికి 5,000 ఇవ్వండి. ఆ విధంగా ఈ 5 లక్షలు, ఎందుకంటే నా ప్రోడక్ట్ వచ్చేసి 150 రూపీస్, ఇంకా లాడ్జ్లో తీసుకుంటే తక్కువ వస్తుంది. సో మీకు 1,50,000 దీనికి అయిపోతాయి సార్. మిగతా 3,50,000 డబ్బు మిగులుతుంది. అందులో ఈ 3 శాలరీ అయిపోతాయి సార్ సంవత్సరానికి, ఇంకా మిగులు ఉంటాయి డబ్బులు. 5 లక్షలు పోను ఆ గ్రామ పంచాయతీకి. ఈ విధంగా ఒక ప్రతి సర్పంచ్ చేస్తే ఇంకా బాగుంటుంది సార్. మీ ఊర్లోనే ఒక 3 ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. హైదరాబాద్కు వచ్చి చేయడం కాదు, నాది ఆంధ్ర జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ ఫార్మ్ ప్రాసెస్ నడుస్తుంది, తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో నడుస్తుంది. కానీ నా యొక్క ఉద్దేశం ఏంటంటే సార్, ఆ మధ్యలో నేను పిఎం ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది సార్, ఏది అవార్డు రావడం వల్ల. కానీ మన ఒక బాధ ఏంటంటే సార్, ఎవరో వేరే దేశం వాళ్ళు అవార్డు ఇస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు గుర్తిస్తారు సార్, అది నా బాధ. అంటే త్వరగా మన దగ్గర అయితే నాకు సిపిఎం ఆఫీస్ దాకా కూడా ఆపర్చునిటీ వచ్చింది సార్, వెళ్ళడం జరిగింది. అక్కడున్న కమిషనర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఈ ఫార్ములా పెట్టడం వల్ల బిలియన్స్ ఆఫ్ క్రోర్స్ సేవ్ అవుతుంది. అట్లాగే ఈ ఫార్ములా చెప్పాను చూడండి, ఎంప్లాయ్మెంట్ అది కూడా అవుతుంది. దానికన్నా ఇంకా పెద్ద ఇంపార్టెంట్ ఏంటంటే పర్యావరణం కాపాడుతుంది. ఇన్ని ఇముడు ఉన్నాయి సార్. సో నిజామాబాద్లో ఎన్నో గ్రామాలు ఉన్నాయి సార్, అన్ని గ్రామాల్లో కూడా ఇది కనుక ఇచ్చేస్తే మీ ఊర్లో ఒక 3కి ఇవ్వచ్చు, పేలైన లైట్ వెలిగించవచ్చు, ముఖ్యంగా గ్రామ పంచాయతీకి మనీ డబ్బు సేవ్ చేసుకోవచ్చు. రైట్, చూస్తున్నాం కదండి. ఏదైతే ఈ చర్చ కొనసాగుతుందో, ప్రముఖ సైంటిస్ట్, అంటే ఇప్పుడు మనం మొన్నటిదాకా మన వరకు మాత్రమే పరిమితమైన తన మేధో సంపత్తి ఇప్పుడు ప్రపంచ ఖ్యాతిని ప్రపంచం మొత్తం దాటడం జరిగింది. అయితే ఇది వారు ఏదైతే వారు కనిపెట్టిన డివైస్ ఉందో దాని త్రూ అటు విలేజెస్లో కానివ్వండి, అటు పట్టణాల్లో కానివ్వండి ఎంతో డబ్బు సేవ్ అవుతుందంటే వాటి ఖర్చు మిగిలిపోతుంది. అలాగే చూసుకున్నట్టయితే కొందరికి ఉపాధి కూడా దొరుకుతుంది అని చెప్పేసి వారు మాటలను చెప్తా ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే వీరు సార్ ఇప్పుడు ఇంకోటి మరొకటి చేసి ఉంచండి సార్, సిఎఫ్ఎల్ సార్, ఇది కూడా మనం చేయొచ్చు. సో దీంట్లో మనం చూస్తున్నాం సిఎల్ఎఫ్ బల్బ్ అండి. ఆ సిఎల్ఎఫ్ బల్బుని కూడా పాడైపోయిన సిఎల్ఎఫ్ బల్బుని కూడా వెలిగించవచ్చు అని చెప్పేసి వారు చెప్తానే ఉన్నారు. వారు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం సార్, నేను దీనికన్నా ముందు ఒకటి ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ సిస్టమ్ కూడా చూపిస్తాను సార్, ఎందుకంటే అది కొద్దిగా టైం పడుతుంది. ఇది ఆటోమేటిక్ ఆన్. నేను చెప్పాను చూడండి, రాత్రి అయ్యేసరికి లైట్లు వెలుగుతాయి, లైట్లు ఆఫ్ అవుతాయని. ఏం లేదండి, మొత్తం డివైస్ ఇదే సార్. ఈ డివైస్ ద్వారా ఇది పవర్లో పెట్టాలండి. ఈ లైట్ తీసేద్దాం సార్ కొద్దిగా.
పక్కన పెడదాం, ఇది పక్కన ఇక్కడ పెట్టాను సార్, మెల్లిగా వేడిగా ఉంటుంది సార్ కొద్దిగా. ఓకే సార్, ఇప్పుడు దీనికి ఒకటి అవుట్పుట్ వస్తుంది సార్. ఓకే సార్. మనం చూస్తున్నాం చారి గారు వారు రూపొందించిన మరొక డివైస్ అండి ఇది, ఆటోమేటిక్ లైట్ ఆన్ ఆఫ్. ఏదైతే రాత్రి సమయంలో అంటే మనం చూస్తూ ఉన్నాము పగటిపూట కూడా విద్యుత్ అటు ట్యూబ్ లైట్స్ అంటే మనం రోడ్డు పైన కానీ చూసుకున్నట్టయితే చాలా మేరకు గ్రామీణ ప్రాంతాల్లో అటు పట్టణాల ప్రాంతాల్లో కూడా పగటిపూట లైట్ వెలుగుతూనే ఉంటాయి. అయితే ఆ క్రమంలో అంటే దాదాపుగా దానివల్ల చాలా వరకు ఎనర్జీ వేస్ట్ అవుతూనే ఉంటుందని చెప్పేసి వారు చెప్తూనే ఉన్నారు. అయితే ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అయ్యేది అంటే సమయం కరెక్ట్ సాయంత్రం ఈ టైం అయ్యేసరికల్లా దానికి పలానా ఒక టైం ఇచ్చేసాం, ఆ టైం కల్లా లైట్ ఆన్ అవ్వడం, దాని తర్వాత దానంతట అదే మళ్ళీ తిరిగి ఉదయాన్నే ఆఫ్ అవ్వడం లాంటిది దాని పరికరాన్ని వారు కనుగొనడం జరిగింది. ఆ పరికరాన్ని మనకి వారు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, అంటే ఇప్పుడు దాన్ని ఈ లైట్ అంటే దీనికి ఏదైనా టైం అనేది పెట్టుకోవడం జరుగుతుందా సార్? అంటే మనం ఒక టైమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందా దీనికి? టైం కాదు సార్, ఇది సెన్సార్ సార్. ఇది ఈ సెన్సార్ మీద లైట్ కిరణాలు పడగానే ఇది ఆఫ్ అయిపోతాయి, ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ కిరణాలు సూర్యకిరణాలు ఆఫ్ అయిపోతాయి అంటే పడడం డార్క్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. జస్ట్ ఇదంతా ప్రాసెస్ అంతా ఇందులో చూపిస్తున్నా, ఇందులో జరుగుతుంది. సో ఒక్క నిమిషం అండి, ఈ విధంగా ఇప్పుడు అనుకోండి ఇట్లా మూసామనుకోండి ఈ విధంగా ఆన్ అవుతాయండి. ఓకే సార్. ఓకే, అంటే సెన్సార్ పూర్తిగా సెన్సార్తో ఆధారపడి ఉంది అంటారు. సో ఇప్పుడు మళ్ళీ చేసామనుకోండి సార్, ఇది ఓపెన్ చేసామనుకోండి ఇట్లా ఆఫ్ అయిపోతాయి, ఆఫ్ అయిపోతాయి. ఓకే సార్, ఈ విధంగా జరుగుతుందండి దీని ద్వారా. చూసాం కదండి, అంటే ఆటో స్టార్ట్ అండ్ ఆటో ఆఫ్ అనే ఈ పరికరాన్ని కూడా వారు కనుగొనడం జరిగింది. సార్, ఇప్పుడు మన దేశానికి మీలాంటి యువ శాస్త్రవేత్తల తోడు అండ కంపల్సరీ ఉండాలి. అంటే మనం ముందుకు వెళ్ళడానికి కానివ్వండి, మన దేశం కూడా ముందుకు వెళ్ళడానికి శాస్త్రవేత్తలు చాలా కీలకం మనకి. ముందు మీ కార్యక్రమం ఎలా ఉండబోతుంది, అంటే మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి మీ త్రూ? సార్ ముందు ఏంటంటే ఈ ప్రాజెక్టు ఒక స్థాయిలో వెళ్తుంది కాబట్టి నేను ఇండియా లెవెల్లో ఆలోచిస్తున్నాను సార్కి అక్కడ ప్రధానమంత్రి ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే భారతదేశంలో 6 లక్షల పైన విలేజ్లు ఉన్నాయి సార్, 6 lakhs పైన విలేజెస్. సో ఒక్కొక్క విలేజ్కు ఒక 1000 లైట్లకు ఒక ముగ్గురిని ఎంప్లాయ్మెంట్ చేసిన ఎన్ని లక్షలు చేయొచ్చో అర్థం చేసుకోండి. 1000 లైట్లకు ముగ్గురిని కంపల్సరీ చేస్తారు. ఒకవేళ మండలాల్లో 3-4 వేలు ఉంటాయి, 3-4 వేలు అయినప్పుడు ఇంటూ 2 or 3 times చేయాలి, ఆ విధంగా చేయొచ్చు సార్. సో తద్వారా ఎంతో కొద్దిగా ఈ రోజుల్లో బీటెక్ చదివి పాపం రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళకు కూడా ఇచ్చేయచ్చు సార్. అది ఆలోచన నడుస్తుంది, అది ఎంతవరకు అవుతుంది అనేది మనం ఆలోచించాలి. ఈ మధ్యలో కొన్ని దేశాలు కూడా నాకు కాంటాక్ట్ కావడం జరిగింది, కెనడా, స్విట్జర్లాండ్, సమ్ దేశాలు ఈ టీఎల్సీలో చూశాక. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడే దృక్పథం ఇందులో ఎక్కువ ఉంది కాబట్టి అనే కాన్సెప్ట్ తోటి చేశారు సార్. సో నేను ఆలోచిస్తున్నాను ఇట్లా చేయాలి అనేది. ఏ కంపెనీస్ కూడా ఇంకా పేటెంట్ అమ్మలేదు సార్ నాది. సో నా పేటెంట్ నాకే ఉంది, మీ దగ్గరే ఉంది. కొన్ని కంపెనీస్ వచ్చాయి ఎందుకంటే ఇది, కానీ దీనివల్ల రూరల్ ఎంప్లాయ్మెంట్ చేయాలనే ఒక తపన ఎక్కువ ఉంది సార్. ఇంకోటి ఈ రోజుల్లో యూత్ కూడా సార్, నేను ఇచ్చే ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే సార్, నేను ఆ రోజుల్లో చేసేటప్పుడు లైబ్రరీ వెళ్ళాల్సి వచ్చింది సార్. 91-89లో గూగుల్ లేదు సార్, ఏం లేదు సార్. ఇప్పుడు గూగుల్ మాత ఉంది సార్. ఆమె ఎట్లుంది, గూగుల్ ఎట్లుంది అంటే మీకేం కావాలన్నా సార్ అరచేతిలో ప్రపంచం సార్, అరచేతిలో మీకు ప్రపంచం ఉంది, మీకేం కావాలన్నా తీసుకోవచ్చు సార్ అందులో నుంచి. నాకు అప్పట్లో లైబ్రరీలు ఈ నవీపేట లైబ్రరీలో లేకుంటే నిజామాబాద్కి వచ్చాను, మా గవర్నమెంట్ స్కూల్ లైబ్రరీలో సరిపోలేదు బుక్స్. సో నేను అంతా స్టడీ చేసి అప్పట్లో చేశాను అనమాట. సో ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి కలెక్టర్ అవ్వాల్సిన వాళ్ళు కలెక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, సైంటిస్ట్లకు కావాల్సిన సైంటిస్ట్లకు ఉన్నాయి, ఇంజనీరింగ్ కావాల్సినవి అన్నీ ఉన్నాయి సార్, ఏది లేదని కాదు. సో దాన్ని మంచి తరుణంలో మంచి దాంట్లో ఉపయోగించుకోండి సార్, నేను అనేది అది. రైట్, చూస్తున్నాం కదండి చారి గారు, మనం చూసుకున్నట్టయితే చారి గారు వారి మాటల్లోనే చెప్తా ఉన్నారు, దేశానికి యువత చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యువత కూడా దీని వైపు అంటే తను చదువుకున్న టైంలో అప్పుడు ఈ అంతర్జాలం ఎక్కువ లేకున్నా కానీ వారు ముందుకు వచ్చారు. అలాగే ఈ టైంలో మనకు అంత టెక్నాలజీ పెరిగింది, అటు గూగుల్లో మనకు దొరకనిదే లేదంటూ చెప్పేసి వారు చెప్తూనే ఉన్నారు. అయితే ఇలా మునుముందు వారి ప్రయోగాలు మునుముందు దేశ ఖ్యాతిని పెంచే
వచ్చే విధంగా ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ ఈ చర్చా వేదికను ఇంతతో ముగిద్దామండి. సార్ మీకు మరొకసారి K6 తరపు నుంచి మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్, మీరు కూడా నన్ను ఆహ్వానించినకు నా తరపు నుంచి మీకు కృతజ్ఞతలు సార్. రైట్, జిల్లా ఖ్యాతినే కాదండి, అటు దేశ ఖ్యాతిని ఖండాలు దాటించిన చారి ఫార్ములా సక్సెస్ అవ్వడం పైన సర్వత్రా హర్షం వ్యక్తం అవుతూ ఉంది. అయితే వీరి ప్రయోగాలు ఇలాగే కొనసాగుతూ దేశ ప్రగతిని మరో మెట్టు దేశ ప్రగతి మరో మెట్టు పైకి ఎక్కుతుందని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దామండి. స్టే ట్యూన్ టు చూస్తూనే ఉండండి మీ K6.